దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రపంచ ప్రజలు భారతదేశంలోనూ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర రాష్ట్రంలోనూ ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రజలు ఈ యొక్క వారములో జరిగిన సంఘటనల గురించి క్రైస్తవులు, క్రైస్తవేతరులు, వారు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రైస్తవులైనా, వారు ఏ స్థలంలో ఉన్నా సరే అనేక మంది ఒక పాస్టర్ గారి గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. మనకు న్యూస్ ఛానల్లో కూడా ఈ యొక్క వార్త వచ్చింది. పగడాల ప్రవీణ్ కుమార్ గారని, వారు గొప్ప పరిచర్య వారు చేసి ఉన్నారు. మరి వారు ఫ్యామిలీతోని హైదరాబాద్లో నివసిస్తూ ఉంటూ అనేక ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి వారు హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తున్నప్పుడు అక్కడ మరి యాక్సిడెంట్ అని, తర్వాత హత్య చేశారని రకరకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో క్రైస్తవ లోకం, దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. వారి గురించి అనేక మంది అనేక విధాలుగా సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే అనేక రకాలైన వార్తలు మనం వింటున్నాం. మరి థాయిలాండ్ అని, బ్యాంకాక్ అని, తర్వాత కొన్ని ప్రాంతాల్లో నిన్న దినమున భూకంపం రావటం వలన ఎన్నో మేడలు కూలిపోయాయి, ఎంతోమంది చనిపోయారు, ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, ఎంతోమంది గాయపరచబడ్డారు, ఎంతోమంది చనిపోయారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలు, ప్రార్థనా వీరులు ప్రార్థన చేసే దినాలు. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అనేక పరిస్థితులు మనము వింటున్నాం. అసలు ఎవరికి ప్రొటెక్షన్ ఇస్తారు, అంటే ఎవరు రక్షణ ఇస్తారు? మనల్ని రక్షించడానికి, మనల్ని సంరక్షించడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని ఆదరించడానికి, మనకు వస్తున్న ఆపదలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన పోరాటాల మధ్యలో ఒక ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన ఒక సంఘం అనేది సిద్ధపడుతూ ఉంది. ఆ సంఘమే ఒక మహిమగల సంఘం, నిర్దోషం కలిగిన సంఘము, ప్రార్థించే సంఘము. మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారు ముందుగా ఆయన తెలియచేశారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రపంచ పరిస్థితులు మారిపోతున్న దినాల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా అరాచకాలు ఎక్కువైపోయినాయి, మతోన్మాదులు ఎక్కువైపోయారు. మరి అనేక రకాలైన హింసలు జరుగుతున్నాయి, అనేక హత్యలు జరుగుతున్నాయి. మణిపూర్ ప్రాంతంలో, మరి అనేక రాష్ట్రాల్లో, అనేకైన ప్రాంతాల్లో భారతదేశంలో ఉన్న పరిస్థితులు చూసినట్లయితే ఈరోజు సువార్త ప్రకటించడానికి, దేవుని సువార్తకు వెళ్ళిన వారిని, పత్రికలు పంచేవారిని, వీధి సువార్త ప్రకటించే వారిని హింసిస్తున్నారు. అనేక మంది దైవ సేవకులను చంపివేస్తున్నారు. అనేక మంది విశ్వాసుల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. అనేక రకాలైన భయంకరమైన వార్తలు మనం వింటున్న దినాల్లో ఉన్నాం. ఈ ప్రస్తుత కాలంలో ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం. ఒక నీతిమంతుని ప్రార్థన, ఒక నీతిమంతుని రక్తము మొరపెడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనమందరము కూడా విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు, పట్టుదలతో మనం ప్రార్థన చేసినప్పుడు, విసుగక మనం ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నుండి కొన్ని విషయాలు మనము ఈ సందర్భంలో మనము ధ్యానిస్తున్నాము. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే, రాజుల 2వ గ్రంథము మరి 20వ అధ్యాయము 5వ వచనములో అక్కడ హిజ్కియా రాజుని గురించి రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడవు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడిచుట చూచితివి. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్థనను అంగీకరించి ఉన్నాను. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. నేను నిన్ను బాగు చేసేదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి ప్రార్థన చేయటము, రెండవది కన్నీళ్లు విడిచటము. దేవుడు విని ఉన్నాడు. ఈ దినాల్లో అనేక మంది సార్వత్రిక సంఘము నుండి భారతదేశములను ప్రపంచ దేశాల్లో, ఈ యొక్క ప్రపంచ దేశాల్లో నలుమూలలు చూసినట్లయితే ఒక కన్నీటి ప్రార్థన, ఒక ప్రవాహం వలె పరిశుద్ధులు, అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది యవనస్తులు, అనేక మంది చిన్న బిడ్డలు, అనేక మంది వృద్ధులు ఒక ప్రవాహం వలె కన్నీళ్లు కారుస్తున్న దినాల్లో మనం ఉన్నాం. కన్నీటి ప్రార్థన వ్యర్థంగా పోదండి. దేవునికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన ద్వారా ప్రపంచ పరిస్థితులు మారబోతున్నాయి. దేవునికి స్తోత్రం. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తామో దేవుని యొద్దకు మన మొరలు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం. మన ప్రార్థన దేవుడు వింటాడు. ప్రార్థన చేసినప్పుడు ఆయన వినే దేవుడు, కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన చూసే దేవుడు, మన పరిస్థితులు మార్చే దేవుడు. అనేక మంది ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నారు. దేవుని సేవకులంటే, విశ్వాసులంటే, దేవుని బిడ్డలంటే చాలా చులకనైపోయింది. కానీ దేవుని బిడ్డల పక్షంగా నిలబడినప్పుడు పరిస్థితులే మారిపోతాయి. ఇప్పుడు ప్రస్తుత దినాల్లో దేవుని బిడ్డలారా, అక్కడక్కడ ఒక ప్రార్థనా గుంపులు లేవాలి. దేవుడు నాకు ఇచ్చిన దర్శనం అదే. ఒక 1000 ప్రేయర్ టవర్స్ అంటే ప్రార్థనా గుంపులు. ప్రతి ప్రేయర్ టవర్కి ఒక 12 మంది ప్రార్థనా వీరులు, ప్రేయర్ వారియర్స్ అనేది అవసరం. ఎక్కడైతే ఒక గుంపుగా ప్రార్థన చేస్తారో, అది ఇంటి దగ్గరే కానీ, అడవిలో కానీ, లేకపోతే చర్చిలో కానీ, లేకపోతే ఎక్కడైనా సరే సమయం దొరికినప్పుడు రోజుకు 1 గంట ఒక గుంపుగా చేరి ప్రార్థన చేసే ఆ ప్రార్థన ఒక ధూపం వలె దేవుని సన్నిధికి చేరినప్పుడు ప్రపంచ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచ పరిస్థితులను దేవుడు మార్చబోతున్నాడు. దేవుడి బిడ్డలారా గమనించండి. మానసికమైన రోగులు కొంతమంది ఉంటారు, శారీరకమైన రోగులు కొంతమంది ఉంటారు, మతోన్మాదులు కొంతమంది ఉంటారు, కొంతమంది చాలా గర్విష్టంగా ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుంటారు. వారు చెడిపోయిన కార్యములు చేస్తారని 53వ కీర్తనలో రాయబడి ఉంది. మేలు చేయవాడు ఒక్కడైనా ఉన్నాడా అని దేవుడు చూస్తున్నప్పుడు వివేకము కలిగి దేవుని వెతుకువారు ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారా? దేవునికి భయపడేవారు ఎవరైనా ఉన్నారా? దేవుని ప్రేమించేవారు ఎవరైనా ఉన్నారనేసి దేవుడు కనిపెట్టుచున్నప్పుడు, నేనున్నాను ప్రభా, ప్రార్థన చేస్తాను, నేనున్నాను ప్రభా, నీ పక్షం నిలబడతాననే వారు ఎంతమంది ఈ లోకంలో? ఈ దినమున దేవుడు తన వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుచున్నారు. ప్రభునందు ప్రియులారా, మనము ప్రార్థన చేసినప్పుడు, మనము కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు మన ప్రార్థన వినటమే కాకుండా 3వ దినమున యెహోవా మందిరమునకు ఎక్కిపోవద్దంటున్నాడు. అవును, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అవునండి, ఈ దినాల్లో ప్రార్థన చేసేవారు మాత్రమే శోధన జయించగలుగుతారు. మన ఆధారం ప్రభువైన యేసుక్రీస్తు, మన ఆరోగ్యం ప్రభువైన యేసుక్రీస్తు, మన ఐశ్వర్యం ప్రభువైన యేసుక్రీస్తు, మన యొక్క ఆనందం ప్రభువైన యేసుక్రీస్తు. ఈ దినమున దేవుని వాక్యంలో చూసినట్లయితే మన దేవుడు మార్పు లేని దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కనికరములో మార్పు లేదు, ఆయన ఇచ్చే స్వస్థతలో మార్పు లేదు, ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో మార్పు లేదు, ఆయన ఇచ్చే నిత్య జీవంలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన ఇచ్చే కృపాక్షేమములో మార్పు లేదు. పరిస్థితులు మారిపోవచ్చు, ప్రపంచ పరిస్థితులు అనేక రకాలుగా మనము అనేక విధాలైన వార్తలు వినవచ్చు. అయితే దానియేలు వలె, దానియేలు జీవితంలో శోధన వచ్చినప్పుడు తీసుకెళ్లి ఆయన సింహంలో వేసినప్పటికి కూడా దేవునికి స్తోత్రం, అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆయన రక్షించింది. సింహపు నోలను దేవుడు ఏం చేశాడు? మూసివేశాడు.
ప్రభునందు ప్రియులారా, ఒకవైపున ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నప్పుడు, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నప్పుడు, ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము తరుముకుంటూ వస్తున్నప్పుడు దేవుడు చూశాడు. వెంటనే మోషే ఆ కర్ర పైకెత్తి దేవునికి మొరపెట్టాడు. వెంటనే ఏమైపోయిందండి, సముద్రము ఆరు నీళ్ళు అయిపోయింది. ఒక రహదారిగా దేవుడు చేశాడు. ఇటువైపున నీళ్ళు ఆగిపోయాయి, ఇటువైపున నీళ్ళు ఆగిపోయాయి. దేవునికి స్తోత్రం. 6 లక్షల కాలువలు అంటే 20 లక్షల మంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ సముద్రములో వారు ప్రయాణం చేస్తున్నారు. కారణం ఏంటంటే మన యొక్క అనుదిన జీవితంలో, ఆత్మీయ ప్రయాణములో మనం ఒక ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణంలో మన జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినా సరే, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే, ఎటువంటి ఇరుకు ఇబ్బందులు వచ్చినా సరే, మనము దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా తోడుగా ఉన్నాడో, ఆయన కృప ద్వారాను, ఆయన వెలుగు ద్వారాను, ఆయన యొక్క పరిశుద్ధాత్మక నడిపింపు ద్వారా వారు ప్రయాణం చేస్తూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే మన జీవితంలో అనేకమైన వ్యాధులు, వేదనలు, మరి అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నాం. అయితే దేవుడి సందర్భంలో ఒక వాక్యాన్ని మరి ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు గమనించినట్లయితే 3 యోహాను, దయచేసి గమనించండి, 3 యోహాను 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మనం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైతే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతుకుతామో, ఆయన సన్నిధిని ఎప్పుడైతే వెతుకుతామో, ఆయన కృపను మనం ఎప్పుడైతే వెతుకుతామో, నిశ్చయముగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో చదివి ఉన్నాం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములో వర్ధిల్లేవారు సౌఖ్యముగా ఉంటారంట. హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం దేవునితో కనెక్ట్ అయ్యి జీవించాలి. దేవుని బిడ్డలారా, ఏదేను తోటలో వ్యాధి లేదు, ప్రత్యక్ష గుడారములో వ్యాధి లేదు, ఆయన శరీరమును సంఘములో వ్యాధి లేదు. గమనించండి, 1000 ఏళ్ల పరిపాలనలో కూడా వ్యాధి లేదు, పరలోకములో కూడా వ్యాధి లేదు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 44వ వచనం చదివినప్పుడు, యెషయా గ్రంథము 33వ అధ్యాయం 44వ వచనంలో, దేవుడు హిజ్కియా రాజుతో నేను స్వస్థత పరిచేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించినట్లయితే స్వస్థత 2 విధాలుగా ఉన్నాయి. 47వ కీర్తనలో మనం గమనించినప్పుడు దైవిక స్వస్థతలు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో ఈ వాక్యాలన్నీ చెప్పి తీసి చదివించిన టైం లేదు, కానీ క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. గమనించండి. ఒక సందర్భంలో మనము మత్తయి సువార్తలో గమనించినట్లయితే ఇక్కడ 8వ వచనం 2వ వచనం, కుష్ఠరోగి వచ్చి చూచి ప్రభు దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఆయనకున్న వ్యాధి చాలా భయంకరమైంది. కుష్టి వ్యాధితో బాధపడుతున్నారు. కుష్టి వ్యాధి కలిగిన వారు ఏమైనా ప్రేమిస్తారా? ప్రేమించరు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే నీవు స్వస్థత పొందుట నాకు ఇష్టమే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవునండి. దేవునికి స్తోత్రం. రెండవదిగా మన దేవుడు ఏమై ఉన్నాడు? నిన్న నేడు మార్పు లేనివాడు, ఆయన శక్తివంతుడని రాయబడింది. దేవునికి స్తోత్రం. మృతులలో నుండి లేపిన వాని ఆత్మ చావునకు లోనైన మీ శరీరమును జీవింపచేయును. హల్లెలూయా. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనం చూసినట్లయితే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనై ఉన్నానని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం గమనించినప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, హిజ్కియా చేసిన ప్రార్థన చాలా అమూల్యమైన ప్రార్థన. చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ కొంతమంది ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ఏదో మామూలుగా ఉంటాయి. నీవు ఆత్మతో ప్రార్థన చేస్తున్నావా? మనసుతో ప్రార్థన చేస్తున్నావా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నావా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నావా? మనం చేసే ప్రార్థన దేవుని వద్దకు చేరుతుందా లేదా అనే విషయాన్ని గమనించాలి. హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. మనము గత కాలంలో జరిగిన సంభవములు అంటే జ్ఞాపకం చేసుకొని
దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మనం పరిశుద్ధులుగా మార్చబడటమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం. మన జీవితంలో అనేకమైన పోరాటములు, అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు అనేక సందర్భాల్లో కన్నీళ్లు కారుస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే దేవుని మాటలు గమనించినట్లయితే కన్నీళ్లు విరుచడానికి అర్థం ఏంటంటే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మాటలు గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఉండే దేవుని బిడ్డలు 3 ఆత్మీయ అనుభవాలు కలిగి ఉంటారు. ఒకటి, మారు మనసు పొంది, రెండవది బాప్సం తీసుకొని పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడి మరి పరిశుద్ధ ఆత్మ ద్వారా ఒక మందిరముగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం. బనానా ఎంతమంది తెలుసు? అరటిపండు తెలుసు కదా? దేవునికి స్తోత్రం. అయితే అరటి పండు తినడానికి మనం ఏం చేస్తాము? అరటి తొక్కను పైన తీసిన తర్వాత ఆ లోపల ఉన్న పండును తింటాం. దేవునికి స్తోత్రం. పండు అంటే అర్థం ఏంటంటే మన అంతరంగం. ఆ అరటి పండుకున్న పైన ఆ యొక్క తొక్క ఏంటి? ఈ శరీరం, మన శరీరం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు అరటిపండు తినేటప్పుడు ఆ తొక్క వలిసేటప్పుడు అవును ఇది నా శరీరము, అంతరంగం అనేది పండు. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఆ తొక్కతో తింటారా? ఎవరు తినరు. ఆ పొట్టు తీస్తారు, ఆ యొక్క ఏంటండి తీస్తారు. దేవుని స్తోత్రం. ఆ తోలు పై తీసేస్తారు. అలాగన శరీర స్వస్థత కంటే ఆత్మీయ స్వస్థత చాలా ప్రాముఖ్యమైంది. 49వ కీర్తనలో గమనించినట్లయితే ప్రాణ విమోచన ప్రాముఖ్యమైనది, రక్షణ అవును పొందటం. మనము దేవునికి ఒక నివాసముగా మార్చబడటం అనేది చాలా అవసరం. ఒక అద్భుతమైన ఒక మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది, అది పరలోకం. సియోను యెరూషలేమును మనం ధ్యానిస్తూ ఉండాలి. శరీరము అనేది ఒక దినమున ఆ తొక్క ఏ విధంగా తీసి పడేస్తామో అదే విధముగా ఈ శరీరం అనేది, ఈ గుడారం అనేది ఈ లోకములో ఏమైపోతామో విడిచిపెడతాము. ఆ పండు అనేది ఒక అంతరంగం అన్నమాట. నరుని దేవుడు ఏం చేశాడు? నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది. దేవుని మాటలు చూసినట్లయితే మన అనుదిన జీవితంలో, అనుదిన ప్రయాణములో దేవునికి స్తోత్రం, దైవిక స్వస్థత అనేది చాలా విలువైనది. మన ఆత్మీయ జీవితము ఒక లోతైన ఆత్మీయ జీవితముగా మనం శుద్ధీకరించబడడం అనేది చాలా అవసరమైనది. మరి యాకోబు పత్రిక 5:16 చూసినట్లయితే పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేయడం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. మన యొక్క పాపములు, అతిక్రమములు, శాపములు తొలగిపోవాలంటే, వ్యాధులు తొలగిపోవాలంటే, సమస్యలు మనం తొలగిపోవాలంటే ప్రభు సన్నిధిలో ముందుగా మన యొక్క అంతరంగం పరిశుద్ధపరచబడాలి. యేసు ప్రభు యొక్క రక్తము ద్వారాను, ఆయన వాక్యము ద్వారాను, ఆయన పరిశుద్ధాత్మ నడిపింపులో మనం పరిశుద్ధపరచబడినప్పుడు దేవుని చిత్తములో నిలిచి ఉండగలుగుతాం. 38వ కీర్తన 4-3 వచనాలు చదివినప్పుడు దేవుని బిడ్డలారా అక్కడ అనేక విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. 38వ కీర్తన దయచేసి గమనించండి, 4-3 వచనాలు. నా దోషములు నా తల మీదుగా నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత్వం వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై. పైన 3వ వచనం చదవండి. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ప్రభువునందు ప్రియులారా, మరి దైవిక స్వస్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. పాపం వలన మరణం వస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్తుంది. 3వదిగా మేలు చేయకపోవటం పాపం అంట. అనేక రకాలైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. విడుదల అనేది చాలా అవసరము, విమోచన అనేది అవసరము, ప్రభువైన యేసు క్రీస్తులో నిలిచి ఉండడం అనేది చాలా అవసరం. గళితీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే దుష్ట లోకము నుండి, పాప లోకము నుండి విడుదల కొరకు ప్రభువైన యేసు క్రీస్తు వారు కల్వారి శిలువ పైన తన్ను తాను అప్పగించుకొని ఉన్నారు.
మూడవదిగా మత్తయి సువార్త 8:17 గమనించినప్పుడు మన బలహీనతలు రోగులు భరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సిలువ పైన బలియాగమై మన కొరకు ఆయన ప్రాణం అర్పించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:26-27 గమనించినట్లయితే వ్యాధుల నుండి విడుదల పొందుచున్నాం. కలంకము లేని నిర్దోషమైన సంఘము, ముడత లేని సంఘము, మహిమగల సంఘము నిలబెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తను తాను అప్పగించుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రభువునందు ప్రియులారా, యెషయా గ్రంథము 57:15 గమనించినట్లయితే యెషయా గ్రంథము 57:15 పరిశుద్ధుడు నిత్య స్థలములలో నివసించున్నాడు, సెలవిచ్చున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. గమనించండి, వినయము గల వారి యొద్దను, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీమ చేయుటకును, నలిగిన వారి ప్రాణమును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. హల్లెలూయా. ఎవరి యొద్ద నివసిస్తారు ప్రభు? గర్విష్ఠుల దగ్గర కాదు, కోపముతో ఏంటండి శాపముతో అనేకమైన చెడ్డ తలంపులతో దేవునికి వ్యతిరేకమైన జీవితం చేసేవారి దగ్గర నివసించాడు ప్రభు. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను. హల్లెలూయా. వినయము, విధేయత, విశ్వాసము ఉన్నవారిలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన మహిమా స్వరూపుతోనూ ఆత్మతోనూ ఆయన యొక్క సన్నిధి మనతో ఉంటుంది. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే పరిశుద్ధుడు నిత్య స్థలములో నివసించున్నాడు. ఒక మహిమ గల స్థలం అనేది ఒకటి ఉంది, నిత్య నివాసము. మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలంటే కలంకము లేని వారుగా జీవించాలి, పరిశుద్ధముగా జీవించాలి. దేవుడు సియోను అనేది దేవుడు ఏర్పాటు చేశాడు, నిత్య రాజ్యము. అది మహోన్నతమైన స్థలము. నూతన యెరూషలేము మనం చేరవలసినది. మన ఆలోచన విధానాలు ఎప్పుడూ కూడా ఈ విధముగా ఉండాలి. మన తలంపులు, ఆలోచనలు, నేను, నా కుటుంబం, నా పిల్లలు ఒక మహిమ గల స్థలము చేరాలి అని మనము ఆలోచనతో జీవించాలి. అప్పుడు వ్యాధి రోగములన్నీ ఏమైపోతాయి? తొలగిపోతాయి. హల్లెలూయా. మరి ఈ లోకము ఒక భౌతిక కార్యముల కొరకు వెతికినట్లుగా గమనిస్తూ ఉన్నాం. అనేక మంది ఈ లోక సంబంధమైన కార్యకలాపాలు, ఈ లోక సంబంధమైన పనులతో మునిగి తేలుతూ ఉన్నారు. దేవునితో సహవాసం చేయవారు మాత్రమే కొందరు కనపడుతూ ఉన్నారు. అయితే ప్రభునందు ప్రియులారా, ఒక నిత్య రాజ్యం అనేది దేవుడు మన కొరకు ఏర్పరిచాడు. అయితే అది ఒక మహోన్నతమైన స్థలం అని బైబిల్లో మనం గమనిస్తున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1-2 గమనించినట్లయితే పైనున్న వాటి మీదనే కానీ, కొలస్సీయులకు రాసిన పత్రిక 3:1-2 పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. 3:1-2 పైనున్న వాటి మీదనే కానీ భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. దేవుని వాక్యం మనం ధ్యానించినప్పుడు ప్రభునందు పిల్లరా, మనము అనుదినము దేవుని చిత్తములో మనం జీవించాలి. మన ఆత్మీయ జీవితమునకు ఒక ప్రాముఖ్యత అనేది చాలా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అరటి తోలు కాదు, పండుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. దేనికి ఇవ్వాలి? అరటి తోలు అంటే ఏంటి? మన శరీరము. గమనించండి, ఈ శరీరాన్ని చాలా అలంకరించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ శరీరాన్ని చాలా అందంగా, నేను చాలా అందంగా కనపడాలి, లోకములో అందరూ నన్నే చూడాలనేసి ఏదేదో ఆరాట పడుతూ ఉంటారు. ఒక్క జ్వరం వస్తే చాలు, ఒక్క విరోచనాలు పట్టుకుంటే చాలు, ఏంటండి ఏదైనా ఒక వ్యాధి వస్తే చాలు, ఆ శరీరం అయిపోతుంది. ఒక్క రోజులోనే 2 రోజుల్లోనే వాడిపోతుంది ఆ అందమైన శరీరం. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని యొక్క వాక్యంలో గమనించినట్లయితే అరటి తోలు కాదు మనం ప్రేమించాల్సింది, అరటి పండును. హల్లెలూయా. ఆ అరటి పండు ఏంటంటే మన యొక్క ఆత్మ, మన యొక్క అంతరంగం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అరటి తోలు కాదు, పండుకు ప్రాముఖ్యత ఇవ్వాలి. రోగములు పారిపోతాయి. దేవుని వాక్యమునకు మనము లోబడినప్పుడు అభిషేకము మన మీదకు నిలిచి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆత్మీయ జీవితంలో
కృప ద్వారా విశ్వాస జీవితంలో మనం వర్ధిల్లగలుగుతాం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును. 12 సంవత్సరాలతో ఒక స్త్రీ ఏంటండి రక్తస్రావంతో బ్లీడింగ్తో బాధపడుతుంది. ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎక్కడెక్కడికో తిరిగింది, ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంది, కానీ ఆమె స్వస్థత కలగలేదు. ఒక రోజున యేసు ప్రభు ఆ దారిని వెళ్తున్నప్పుడు యేసు ప్రభు గురించి విన్నది. అనేక మంది గొప్ప జనసమూహం ప్రభుని వెంబడిస్తున్నారు. అయితే ఎంతో విశ్వాసముతో ఆ స్త్రీ ప్రభు యొద్దకు వచ్చి వెనకాల వచ్చి చేసింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది విశ్వాసముతో. దేవునికి స్తోత్రం. విశ్వాసం కలిగిన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఎప్పుడైతే ఆ విశ్వాసంతో యేసు ప్రభు యొక్క చెంగును అలా పట్టుకుందో వెంటనే ఆయనలో ఉన్న ప్రభావం ఆమెలోనికి వెళ్ళింది. యేసు క్రీస్తు వారు ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఆయన యొక్క ప్రభావము, ఆయన శక్తి, ఆయన కనికరము, ఆ దైవిక స్వస్థత ఎంతో అమూల్యమైంది. ఆమె రక్త ద్వారాలు కట్టబడ్డాయి. అద్భుతమైన స్వస్థ వచ్చింది. దేవునికి స్తోత్రం. అయితే నన్ను ఎవరో ముట్టుకున్నారని ప్రభు అంటున్నాడు. అంటే అక్కడ శిష్యులు అనేక మంది అంటారు, ప్రభు ఇంతమంది మిమ్మల్ని తాగుతూనే ఉన్నారు అంటే దేవునికి స్తోత్రం. విశ్వాసము కలిగిన చూపు వేరు, విశ్వాసము కలిగిన ఆ యొక్క ముట్టుకోవడం వేరు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆమె అలా ముందుకు వచ్చినప్పుడు, అమ్మ నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రస్తుత దినాల్లో ప్రభునందు ప్రియులారా, జస్ట్ నిన్న జరిగిన భూకంపం, థాయిలాండ్ బ్యాంకాక్ అనేది ఒక భయంకరమైన పట్టణాలు. అయితే టూరిస్ట్ పట్టణాలు అవి. అయితే అక్కడ చాలా భయంకరమైన మరి పరిస్థితులు అక్కడ జరుగుతూ ఉంటాయి. అనేక వార్తలు వస్తూ ఉంటాయి. ఆ ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడు? తీర్పు తీర్చాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు తీర్పు తీర్చాడు. కొన్ని వేల మంది చనిపోయారు, కొన్ని వేల మంది ఆ భూకంపంలో నష్టపోయారు, చాలామంది గాయపరచబడ్డారు. ఒక మరి అలా కుప్పలు కూలిపోతున్నాయి. ఏంటంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా కుప్పలు కూలిపోయాయి. పరుగులెత్తుతున్నారు. వారి అందం వారు రక్షించలేకపోయింది, వారి ఆస్తి వారు రక్షించలేకపోయింది, వారికి ఉన్న అధికారం వారు రక్షించలేకపోయింది. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ ఉపద్రవం వస్తుందో తెలియదు. ప్రకృతి వైపరీత్యాలు వస్తున్నాయి. ప్రభువు రాకడ దినాల్లో ఉన్నాం. అయితే ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. పరిశుద్ధులు ఏమైపోతున్నారు? ప్రభువు రాకడ కొరకు సిద్ధపడుతున్నారు. కొందరు మనకంటే ముందుగా హతసాక్షులైపోతున్నారు. కొందరు అనేక మంది వారి ప్రాణములు అర్పించి దేవుని కొరకు విశ్వాస జీవితంలో, ప్రార్థనా జీవితంలో, ప్రతిష్ఠ జీవితంలో దేవుని కొరకు వారు నిలబడుతున్నారు. దేవుని యొక్క మాటలు గమనించినట్లయితే ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇష్టలుగా ఉండటం అనేది చాలా అవసరం. దేవునికి స్తోత్రం. అవును, ప్రభునందు ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు గాయపరచబడి ఉన్నారు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం చదివినట్లయితే అనేక విషయాలు రాయబడినాయి. దేవునికి స్తోత్రం. అయితే యూదుల ద్వారా అంతరంగము గాయము చెందింది. ప్రభు యొక్క గాయపరిచారు, సైనికులు బాధించారు. రెండవదిగా కొరడాలతో కొట్టినప్పుడు ప్రభు గాయపరచబడ్డాడు. మూడవదిగా మత్తయి సువార్త 27-26లో చూసినట్లయితే ముండ్ల కిరీటము తలపైన గాయపరచబడినప్పుడు ఎంతో వేదన పొందాడు యేసుక్రీస్తు ప్రభు వారు. మరి మత్తయి సువార్త 27-28లో చూసినట్లయితే మరి నాలుగవదిగా 2 చేతులు 2 కాళ్ళకు ఏం చేశారు? ప్రభు కాళ్ళకు మేకులు కొట్టారు. మరి ఒక పొలం దున్నినట్టుగా ఆ యొక్క కొరడాతో కొట్టినప్పుడు ఆ వీపు ఏంటండి గాయపరచబడింది. ప్రభు ఎంతో మన కోసం ఆయన శిక్ష అనుభవించాడు. మనం పొందవలసిన శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిలువ పైన పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రక్కలో గాయపరిచారు. అవును, మనల్ని స్వస్థపరచడానికి, అంటే మనకున్న మానసికమైన రోగాలు, మనకున్న శారీరకమైన రోగాలు, మనకున్న సమస్యల నుంచి విడిపించడానికి, మనల్ని వెంటాడుతున్న శాపము, మనల్ని వెంటాడుతున్న కీడు, మనల్ని వెంటాడుతున్న సాతాను సంబంధమైన ఆలోచనల నుండి విడిపించడానికే యేసు క్రీస్తు ప్రభు వారు ఆ సిలువలో ఆయన రక్తమును చిందించి, ఆ కల్వారి సిలువ పైన రక్తమును చిందించి మనకు రక్షణ మార్గమును దేవుడు ఏర్పరిచాడు. దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే ముగింపులో ఒక మాట, దేవునికి స్తోత్రం. మీరు గమనించినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయంలో చూసినప్పుడు, భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమని ప్రభు ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, శాపము నుండి, పాపము నుండి, సమస్త క్రియ దుర్నీతి నుంచి మనం విడిపించి
మన జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన శోధన తొలగించి గొప్ప సమృద్ధైన సమాధానము, గొప్ప సమృద్ధైన ఆరోగ్యాన్ని, గొప్ప సమృద్ధైన పరిశుద్ధాత్మిక అభిషేకాన్ని మనకి ఇవ్వాలని దేవుని యొక్క చిత్తమైనది. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు సన్నిధిలో మళ్ళీ మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రభువులను ప్రియులారా, మనం నోటితో దేవుని సన్నిధిలో ఒప్పుకొని హిజ్కియా ఏ విధంగా ప్రార్థన చేశాడో, దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నాడో, అదే విధముగా మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం. అవును, పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఒక తప్పిపోయిన కుమారుడు ఏ విధముగా వచ్చి తండ్రి యొక్క సహవాసంలోకి వచ్చాడో, అదే విధముగా ఒక కుష్ఠరోగి వచ్చి స్వస్థత పొందాడు ప్రభు యొద్దకు వచ్చి, అదే విధముగా దేవుని బిడ్డారా, మనము దేవుని చిత్తము చేయడం కొరకై దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని స్తోత్రం. కనుక ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రపంచ పరిస్థితులు, అనేకమైన పరిస్థితులు, మనము అనేక రకాలైన వార్తలు వింటున్నాం. కనుక ఇలాంటి పరిస్థితులలో మనం ప్రభు కొరకు జీవించడం కొరకై మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరందరూ కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రపంచంలో ఎక్కడ ఉండి ఈ వాక్యాన్ని వింటున్నావో దేవుని బిడ్డ, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ ప్రస్తుత కాలంలో, ఈ దుష్ట లోకములో ఉన్న మనము ఒక ప్రత్యేకమైన జీవితం చేయడం కొరకై దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విన్నాడు. ఆయనకున్న మానసికమైన రోగము, శారీరక రోగము నుండి దేవుడు విడిపించాడు. పరిశుద్ధాత్మ చేత దేవుడు అభిషేకించాడు. ఆరోగ్యమును, ఆయుష్ను దేవుడు ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఒక మహిమగల స్థలం అనేది ఒకటి ఉంది. అది సీయోను అనే పరిశుద్ధ స్థలము, ఒక నూతన యెరూషలేముగా కట్టబడుచున్న దేవుని యొక్క రాజ్యము. మనం అందరము నిత్యత్వంలోనికి వెళ్ళట కొరకై దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభా, నన్ను నేను సన్నిధిలో అప్పగించుకుంటున్నాను. ప్రభా, నన్ను పరిశుద్ధపరచు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. ప్రభా, సంఘములో, సమాజములో నీ మహిమ కొరకు, నీ కొరకు సాక్షి బిడ్డగా నేను వాడబడటానికి నీ కృప దయచేయి. నీ కనికరముతో నన్ను అభిషేకించు. నీ పరిశుద్ధ రక్తము నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. ప్రభు సన్నిధిలో మనము, దేవుని సన్నిధిలో మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. ప్రభా, నన్ను నీ ఆత్మతో అభిషేకించు. ఒక ప్రత్యేకమైన జీవితము నీ మహిమ కొరకు నేను చేయడానికి కావలసిన నీ కృప దయచేయి, నీ కృప దయచేయి. నన్ను వెంటాడుతున్న శోధన తొలగిపోనుగాక, సమస్యలు తొలగిపోనుగాక, అవమానాలు తొలగిపోనుగాక, నిందలు తొలగిపోనుగాక, వ్యాధులు తొలగిపోనుగాక, ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోనుగాక. పరిశుద్ధాత్మ చేత నన్ను అభిషేకించు ప్రభువా, అభిషేకించు. నీ పరిశుద్ధ రక్తములో నన్ను కడుగు ప్రభువా, నన్ను పవిత్రపరచు, నన్ను పరిశుద్ధపరచు. అరటి పండు ప్రేమించాలి, కానీ అరటి తొక్కను కాదు. అరటి తొక్క అనేది మన శరీరం. అరటి తొక్కను తీసి పడేస్తాం. ఒక రోజున ఈ శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనమైనది. ఆత్మ దయచేసి దేవుని యొద్దకు చేరబోతుంది. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో ఆరాధించటం, ఆత్మలో ప్రార్థన చేయటం, ఆత్మలో అభిషేకం పొందుకోవటం, ఆత్మ ద్వారా దేవునితో మాట్లాడడం ద్వారా దేవుని కృపావరాలు, దేవుని యొక్క ఆత్మీయ ఫలములు మనం ఫలించగలుగుతాం. ఆయన కృపచేత దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు జీవించబోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు నీకు స్వస్థతనిస్తున్నాడు. స్వస్థత ప్రభు నీకు ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నిన్ను ధైర్యపరచబోతున్నాడు. ఇగో సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన వాగ్దానంలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన ఇచ్చే అభిషేకంలో మార్పు లేదు, ఆయన ప్రేమించే ప్రేమలో మార్పు లేదు. ఆయన పరిపూర్ణమైన పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని కనికరిస్తున్నాడు. నీకున్న వ్యాధి, బలహీనత, నీకున్న శోధన ప్రభు ఆయన తొలగిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన నామమున స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మార్పు లేని దేవుడై ఉన్నావు నాయన. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, పగడాల ప్రవీణ్ గారి కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. మీ దాసుడు ప్రభువా
హతసాక్షి అయిపోయాడు. ఆయన చేసిన పరిచర్యను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. వారి యొక్క సతీమణిని ప్రభా ఆ సహోదరిని దీవించండి. వారికి ఇచ్చిన సంతానం దీవించినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. వారికి ఇచ్చిన సంఘమును పరిచర్య దీవించినప్పుడు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా మీకు స్తోత్రం. కాలములు సమయాలు మీ చేతిలో ఉన్నాయి తండ్రి. ఎప్పుడు ఏ విధముగా ఏం జరగబోతుందో అంతా కూడా మీ యొక్క చిత్తములో ఉందని మేము గమనిస్తున్నాం, గుర్తిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రం. మీరు ఇచ్చిన ఆయుష్కాలం అంతయు కూడా మీ మహిమ కొరకు జీవించడం కావలసిన కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా ప్రభా తండ్రి, మా ప్రభా భూకంపం వచ్చిన ప్రాంతాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. థాయిలాండ్ ప్రభా, బ్యాంకాక్ తండ్రి, అనేక ప్రాంతాల్లో నాయన భూకంపం ద్వారా అనేక మంది, వేల మంది చనిపోయారు, వేల మంది గాయపరచబడ్డారు, ఎన్నో బిల్డింగ్స్ పడిపోయాయి తండ్రి. ఆస్తి నష్టం జరుగుతూ ఉంది. ఇక నుంచి అయినా ప్రభా జనులు గుర్తించిన కృప దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతిదినము ప్రతి సందర్భంలో మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా ఉంటే కృప దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎవరైతే మానసిక రోగులుగా ఉన్నారో, శారీరక రోగులుగా ఉన్నారో తండ్రి, వారి జీవితాల్లో వెంటాడుతున్న కీడు తొలగిపోనుగాక, శాపము తొలగిపోనుగాక, వ్యాధులు తొలగిపోనుగాక, సమస్యలు తొలగిపోనుగాక, ఆర్థికమైన ఇబ్బందులు తొలగిపోనుగాక, పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డను అభిషేకించడం ప్రార్థన చేస్తున్నాం. మీ పరిశుద్ధమైన రక్తం ద్వారా విమోచన దయచేయండి, విడుదల దయచేయండి, గొప్ప అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. మీ మహిమల రాజ్యంలో మనందరినీ సిద్ధపరచుకోనండి. సార్వత్రిక సంఘాన్ని కాపాడు నాయన. దేవుని సేవ చేస్తున్న దైవ సేవకులు కాపాడండి, విశ్వాసులు కాపాడు ప్రభా నాయన. ఒక గుంపులుగా అనేక మంది ఒక ప్రార్థన గుంపులు తయారు చేయడం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసే ప్రార్థనా వీరుల్ని దేవా యొక్క దేశంలో లేవనెత్తడం ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రపంచంలో లేవనెత్తడం ప్రార్థన చేస్తున్నాం. గ్రామాల నుండి, పట్టణాల నుండి, మండలాల నుండి, జిల్లాల నుండి, అనేక రాష్ట్రాల నుంచి, అనేకమైన దేశాల నుంచి, నలుమూలల ప్రభా పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని యూదయ సమరయ భూదిగంధం వరకు నాకు సాక్షులుగా ఉండాలని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ అనేక మందిని ప్రార్థనా వీరులుగా లేపంలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు స్తోత్రం. మా తండ్రి అనేక మందిని ప్రార్థనా వీరులుగా లేపి మీ మహిమల రాకుడ కలుగుతండి. మేమందరం సిద్ధపడ్డ కావలసిన కృప దయచేయండి. మీ పరిశుద్ధాత్మ నడిపింపులో మమ్మల్ని నడిపించమని, ప్రతి వారి జీవితంలో ఆరోగ్యము, ఆనందము, సంతోషం, సమాధానం, ఆశీర్వాదం దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను బాగుగా దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ.